విజయవాడ జక్కంపూడిలో 10,000 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద పేదలకు ఈ ఇళ్లు మంజూరు చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ పేదవాడి కళలు నిజం చేసిన మాన్య శ్రీ నారా గారు అందరూ కూడా మీకు పాదాభివందనం చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు తీసుకున్న ఈ నిర్ణయం పేదవాడి ప్రజలు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్య సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇండ్ల కోసం ఇక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులకి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నేను ఇన్ని రోజులు ఏదైతే కలగన్నానో ఒక మంచి ఇల్లు కట్టివ్వాలి, ఆ ఇల్లు మామూలుగా ఒక ఆస్తిగా తయారు కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ నాయకులు కట్టిన ఇండ్లు మీరు చూస్తే ఈరోజు అవి నివాసయోగ్యం కాదు. ఆ ఇండ్లు ఎవరు కూడా వాడుకునే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ ఇండ్ల పేరు పెట్టి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారి యొక్క జన్మదిన జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. 125 సంవత్సరాల కంటే ముందు అంబేద్కర్ గారు పుట్టారు. కానీ ఈ రోజు కూడా ఆయన యొక్క జయంతిని మనం జరుపుకుంటున్నామంటే ఆయన ఆ రోజు చూపించిన చొరవ, ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా మనకు చాలా వరకు మనం చూస్తే అనేక విధాలుగా ఈ దేశం ఏ విధంగా బాగుపడాలి, ఆర్థిక అసమానతలు ఏ విధంగా తగ్గాలి, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఏ విధంగా ఉండాలనో ఆ మహనీయుడు ఆ రోజే మనకందరికీ సూచించారు. కానీ ఈరోజు స్వాతంత్రం వచ్చి దగ్గర 70 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకా పేదవాడికి ఇల్లు లేదు, తాగడానికి నీళ్లు లేవు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, సరైన తిండి కూడా లేకుండా బాధపడే పరిస్థితి వస్తూ ఉంది. అవన్నీ కూడా మనం అక్కడ మీటింగ్లో మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇండ్ల విషయం మీరు ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇండ్లు కట్టింది గుడిసె ఇండ్లు కట్టారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి జ్ఞాపకం కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 600 రూపాయలు ఇచ్చారు, గుడిసెలు వేశారు. ఆ గుడిసెలు ఎండొస్తే ఎండ లోపల పడేది, వర్షం వస్తే ఉండేదానికి అవకాశం ఉండేది కాదు. కానీ పేదవాడు కూడా ఈ దేశంలో సొంత ఇంట్లో ఉండాలి, పక్కా ఇల్లు ఉండాలి. అలాంటి పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తప్ప ఇంకొకరు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఒకసారి ఆలోచించారు, ఏంటి దౌర్భాగ్యం, పేదవాడు ఉండవలసింది పక్కా ఇంట్లో ఉండడానికి వీలు లేదా, ఇది మంచిది కాదని మొట్టమొదటిసారిగా పక్కా ఇళ్ల కోసం ఆయన ప్రారంభించారు. ఆ రోజు ఆయన చూపించిన చొరవ ఈరోజు దేశానికి ఒక ఆదర్శమైంది. అందుకే ఎన్టీఆర్ కూడా తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడు, దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు ఇంకో పక్క చూస్తే 2006 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో 1 కోటి ఇండ్లు ప్రారంభిస్తామన్నారు, 1 కోటి ఇండ్లు కట్టేసామన్నారు. మన రాష్ట్రంలో చూస్తే ఇప్పుడు డివిజన్ వచ్చిన తర్వాత మొత్తం మన రాష్ట్రంలో ఉండే ఇండ్లే 1,50,00,000 అలాంటిది 1 కోటి ఇండ్లు కట్టామని 42,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశామని చెప్పారు. కానీ వాళ్ళు చేసిన పని మీరు చూస్తే మొత్తం ఖర్చు పెట్టింది దగ్గర 12,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. మొత్తం పేరుకు మాత్రం చెప్పారు, ఖర్చు మాత్రం పెట్టలేదు. ఈ విధంగా మనం చూస్తే ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా తయారైంది.
ఇందులో కూడా 1,04,00,000 2 రాష్ట్రాలకు ఆ రోజు కంబైన్డ్ రాష్ట్రంలో పెట్టింది. మన రాష్ట్రానికి వస్తే వీళ్ళు చేసిన దుర్మార్గం మీరు ఒకసారి చూస్తే 14,50,000 ఇండ్లు అడ్రస్సులు లేవు. కట్టామన్నారు, ఎక్కడా ఇండ్లు లేవు. ఎవరికి ఇచ్చారని ఆలోచిస్తే 4,150 కోట్ల రూపాయలు ఎవడికి దొరికితే వాడు పందికుక్కులు మారిగా మోశారు తప్ప ఈ పేదవాళ్ళను పట్టించుకోలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాల్లో ఒక పద్ధతి లేని విధానాన్ని అవలంబించారు. ఎక్కడ కూడా ఇవన్నీ సఫలీకృతం కాలేదు. పేర్లు మాత్రం పెట్టుకున్నారు, కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ అమలు కాకుండా ఎవరికి దొరికితే వాళ్ళు మధ్యవర్తులు, దళారులు మొత్తం భోంచేసే పరిస్థితి వచ్చింది. నేను అందుకనే కొంత ఆలస్యమైన పగడ్బందీగా చేయాలని ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక మంచి రోజు 6 లక్షల మందికి ఇండ్లు కట్టివ్వాలని ఈరోజు ఈ ప్రభుత్వం సంకల్పించాం. ఇది మీరు చూస్తే 16,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కానీ మనం తీసుకొచ్చే రుణం కానీ 16,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టబోతున్నాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే మనిషి కావాల్సింది మినిమం సపోర్ట్ స్కీమ్స్ అన్నీ కావాలి. తిండి కావాలి, నీళ్లు కావాలి, మనకు చదువు కావాలి. అదే సమయంలో మనం ఆలోచించేది మనం ఉండడానికి ఒక మంచి ఇల్లు కావాలి. ప్రతి ఒక్క పేదవాడి కల, డబ్బులుండే వాళ్ళ ఆలోచన, ప్రతి ఒక్కరు ఆలోచించేది నా సొంత ఇంట్లో నేను ఉండాలని ఆలోచిస్తారు. అలాంటి సొంత ఇల్లు సాధించడం కోసం ఈ ప్రభుత్వం మీతో కలిసి పనిచేస్తాం. తప్పకుండా ఇది జరిగి తీరుతుంది, జరిపిస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉండేవారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క కూడా మీరు చూడండి, ఒకసారి ఇల్లు కట్టుకుంటే మనం కష్టపడతాం. ఎందుకు కష్టపడతామంటే కడుపు నిండా తినడానికి, మెరుగైన జీవన ప్రమాణాలకి, తర్వాత మంచి ఇంట్లో ఉండడానికి. ఓసారి చిన్న ఇల్లు ఉంటుంది, 10 రూపాయలు వచ్చినప్పుడు ఇల్లు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఆ ఇల్లు కొట్టేసి ఇంకొక ఇల్లు కట్టుకుంటాం. ఇంకా డబ్బులు వస్తే ఎక్కడన్నా మంచి టౌన్షిప్ ఉంటే అక్కడ పోయి ఇండ్లు కొనుక్కుంటాం. నేను అలాంటి ఆలోచనే చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం. 265 ఎకరాలు ఇక్కడుంది. పక్కనే మీరు చూస్తే మన పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఇక్కడనే వస్తూ ఉంది. ఇక్కడ దాకా నేషనల్ హైవే రోడ్డు వచ్చింది. 15-20 నిమిషాల్లో టౌన్కి వెళ్ళిపోవచ్చు. దీనికంటే అనుకూలమైన ప్రదేశం ప్రపంచంలో ఎక్కడుంది తమ్ముళ్ళు? మీరే ఆలోచించండి. ఏ ప్రాంతానికి పోవాలన్నా బ్రహ్మాండమైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇస్తాం. అదే మరి ఇక్కడే నగరవనం పెట్టాం. మీరెవరన్నా ఇక్కడి నుంచి పోయి బ్రహ్మాండంగా ఉదయం పాదయాత్ర కూడా చేసుకొని బ్రహ్మాండంగా వాకింగ్ చేసి మళ్ళా ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. నీళ్ల ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం లేదు, రోడ్ల ప్రాబ్లం లేదు. అవసరమైతే రేపు మెట్రో కనెక్టివిటీ కూడా ఈ ప్రాంతానికి వస్తుంది. కాబట్టి ఆ ప్రాంతం కూడా ఎక్కడి నుంచైనా వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్కి పోవాలంటే 20 నిమిషాలు వెళ్ళిపోతారు. రేపు ఇక్కడి నుంచి ఈ బ్రిడ్జిలో వస్తే రాజధాని ఆఫీసుకి రావాలంటే 15-20 నిమిషాల్లో వచ్చేస్తారు. నేను అందుకనే ఆలోచించాను. చూడంగానే చాలా ఆనందం కలిగింది. విజయవాడలో ఒక పెద్ద సమస్య ఇండ్ల సమస్య. ఆ ఇండ్ల సమస్యకు కాలువలన్నీ కూడా ఆక్యుపై చేసుకున్నారు. విజయవాడ సిటీనే ఒక సిటీ ఆఫ్ కెనాల్స్ ఉంటే ఆ కెనాల్స్ అన్నీ కూడా ఎన్క్రోచ్మెంట్ వచ్చి అక్కడే కాలకృత్యాలు తీర్చుకుని కిందుండే వాళ్ళందరూ ఆ నీళ్లు తాగే పరిస్థితికి వచ్చారు. చాలా భయంకరమైన పరిస్థితులు. అందుకే ఇది మార్చుకుందాం. ఇక్కడ బ్రహ్మాండంగా 1,00,000 మంది నివాసం ఉండే విధంగా ఒక బ్రహ్మాండమైన టౌన్షిప్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఇక్కడి నుంచి కనెక్టివిటీ మొత్తానికి పెడతాం. ఇక్కడనే ఉపాధి కావాలన్నా ఇక్కడనే కమర్షియల్ యాక్టివిటీ పెడితే చాలా మందికి ఉద్యోగాలు, ఉపాధి అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక బ్రహ్మాండమైన, ఇటు చూస్తే ఎటు చూసినా కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కడుంటుంది తమ్ముళ్ళు? ఇలాంటిది స్లమ్ముల్లో పడి అవస్థపడడం కంటే ఇలాంటి ప్లేసులు బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవచ్చు. దీనికోసమే పేదవాళ్ళకి 400 స్క్వేర్ యార్డ్స్తో
డబుల్ బెడ్రూమ్, కిచెన్, అదే మరిగా టాయిలెట్ కానీ ఇవన్నీ కూడా పెట్టిస్తాం. 400 స్క్వేర్ ఫీట్తో 5,50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఇండ్లు కట్టించే పరిస్థితి తీసుకుంటాం. అదే మరిగా బాల్కనీ కూడా ఇస్తాం. ఈ ఇండ్లన్నీ కూడా 1+2 1+3 కూడా తీసుకుందాం. మనం ఒక ఆలోచన మానుకోవాలి. చిన్న 100 అడుగుల్లో కింద ఉండాలి. అక్కడి నుంచి మురుగునీరు పోదు, అన్ని ఇబ్బందులు ఉంటాయి. మంచి రోడ్లు వేద్దాం, బ్రహ్మాండమైనటువంటి వాటర్ కానీ అన్ని తీసుకొద్దాం. ఇక్కడ అందరికి కూడా అవకాశం కల్పిద్దాం. పేదవాళ్ళంతా ఒక చోట ఉండడం, డబ్బులుందరూ ఇంకొక చోట ఉండడం అది మంచిది కాదు. పేదవాడు డబ్బులుండేవాడు కలిసి ఉంటే అందరి ఇబ్బందులు అందరికీ అర్థమవుతాయి. సమాజం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. 2 లక్షల ఇండ్లు కేంద్ర సహకారంతో 1 సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఆ పూర్తి చేసేది మొట్టమొదటిసారిగా ఈ జగ్గంపూడిలో ఇక్కడ ఈ హౌసింగ్ కాలనీ పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. దీనివల్ల టౌన్లో కూడా చాలా మంది కంజెషన్ తగ్గుతుంది. అవన్నీ కూడా తీసుకొస్తాం. ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో 300 స్క్వేర్ ఫీట్తో 2,75,000 రూపాయల ఇంటికి ఒక 25,000 రూపాయలు 15,000 రూపాయల ఆ ప్రాంతంలో టాయిలెట్కి ఇస్తున్నాం. ఇది కూడా 2 లక్షల ఇండ్లు 275 స్క్వేర్ ఫీట్, 275 స్క్వేర్ ఫీటు. ఇంకో పక్క డబుల్ బెడ్రూమ్ 25 అడుగులు, ప్రత్యేకంగా ఒక టాయిలెట్ కూడా మరుగుదొడ్డి తీసుకుంటాం. ఇవి 2 లక్షలు కడతాం. ఒకప్పుడు 20,000 30,000 ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఈ ప్రభుత్వం దగ్గర 1,80,000 రూపాయలు పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీ ఇస్తున్నాం. ఇది ఒక చరిత్ర. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిగిలిన వాళ్ళకి బీసీలకు అందరికీ 1,25,000 ఇస్తున్నాం. అదే మాదిరిగా దగ్గర 3 లక్షల రూపాయలు పట్టణ ప్రాంతంలో సబ్సిడీ కూడా ఇస్తున్నాం. 5,50,000 రూపాయల్లో 3 లక్షల రూపాయలు సబ్సిడీ వచ్చే పరిస్థితి వస్తుంది.